నువ్వు ఎవరితో ఉన్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉండు. నేను నీకు దూరంగా కాదు, ఈ ప్రపంచానికే దూరంగా పోతున్నా అన్నది. ఒకవేళ ఇది మాత్రం సన పండు దగ్గర ఉందనుకో, ఏ సుల్లిగా అడ్డం వచ్చినా పండుని ముట్ట కుడిపిస్తా. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు, ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండు. నీకు దూరంగా కాదు, ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతున్నాను. స్విచ్ ఆఫ్ చేసేసి పోయింది. అగ్గర్ పండు గిట్ట సనా అని పలానా చూడ అని చెప్పి విజయవాడ తీసుకెళ్ళి విజయవాడలో ఉండి విజయవాడలో ఉంచిందంటే చూడు కానీ అమ్మో మౌనిక నమ్మలేము, పండుగ నమ్మలేము, ఈ ఆడోనే నమ్మలేము, ఈ అమ్మాయినే నమ్మదు స్వామి. పక్కనే పెట్టుకుంటారు లేరని చెప్తారు. వామ్మో ఎంతో వద్దు. అందుకే నీకు కూడా ఇదే వీడియోలో నేను పిలిచిన, ఇదే వీడియోలో మౌనిక దగ్గర కూడా పోతా. పోయి అక్కదు కుల్లా ఇప్పుడే చెప్పేస్తున్నా కదా, నా జీవితంలో ముఖం చూడ మౌనిక దగ్గర ఉంటే మాత్రం సార్. నాకు ఫోన్ చేస్తే నేను ఎడుకోబోతున్నా నా గురించి ఎత్తుకన్నా అంటే అంటే ఏంది రేపటిది మరి అయితే ఒక వీక్ వస్తుంది, నా వీక్ వస్తుంది. మంచి చెడైనా నేను తీసుకొచ్చిన ఆడోళ్ళు ప్రశాంతంగా ఉన్న ఒకరు పెళ్లి చేసుకొని తెంగేస్తారు, బుద్ధ సంపాదించిన కట్టుకొని అయ్యా చూడగానే మోట కలాస్ కలాస్ అయిపోయి ఇండోళ్ళు ఉంటాడు కదా అవడాడు అమ్మని తెంగించుకొని పోవాలమ్మ కూడా. హలో వాట్సాప్ మైండ్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సన. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, ఆ రోజు నన్ను అందరూ తప్పు పట్టిరు. సో ఈరోజు మీ అందరికి క్లియర్గా చెప్తా. ఈ వీడియోలో క్లారిఫికేషన్ వీడియో, క్లారిటీగా వినండి, మంచిగా చెవులు పెట్టుకొని వినండి. ఆ రోజు నా కామెంట్లు ఏమేమి వచ్చినాయో అవన్నీ మీరు దాని కింద కామెంట్ ఏమేమి పెట్టారో, ఎవరెవరు పెట్టారో దానికి దీని కింద కూడా వాళ్ళే కామెంట్లు పెడతారు. సో ఏమైందంటే, ఆ రోజు నేను ఎవరు అబ్బాయిలు వచ్చిర్రు అన్నగా, ఓకే వచ్చిర్రు నిజంగానే అబ్బాయిలు వచ్చిర్రు. ఎవరు వచ్చిర్రు అంటే తమ్ముడు వాళ్ళు కార్డియానికి వచ్చిర్రు అంటే, అది నాకు తర్వాత తెలిసింది. తెలుసుకున్న తర్వాత నేను ఆమెకు మెసేజ్ కూడా పెట్టిన, ఆమెకు ఫోన్ కూడా చేసిన, సారీ తప్పైంది. సో నేను ఆ రోజు నైట్ కాబట్టి నేను చూసుకోలేను, వచ్చి అరిచిన, సారీ. సో ఆ వీడియో కాకుండా ఆ వీడియో అక్కడికి ఆపేసిన, నేను వీడియో కూడా కొట్టలేను, ఇంకోటి కొడతాను కూడా. సో ఆపిదేంటి. సో దానికి ఇంకోటి ఏమైందంటే, నేను ఆ రోజు నైట్ గొడవ పెట్టుకున్నందుకు సన ఏం చేసిందంటే, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ఎవరితో ఉన్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉండు, నేను నీకు దూరంగా కాదు, ఈ ప్రపంచానికే దూరంగా పోతున్నా అన్నది. సో నాకు మెసేజ్ చేసి 3 days అవుతుంది. 3 days నుంచి పిచ్చి కుక్క లెక్క తిరుగుతున్నాను. నా మైండ్ నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది 4 days నుంచి. సో అవి ఉన్నా సరే నేను బయట తిరిగినా, అన్ని చూసినా, ఏడ కనవల్లే. ఒక్కటి నేను చూడండి ఏంటిదంటే, మౌనికక్క దగ్గర, మౌనికక్క శంషాబాద్ ఉంది. అది రేపు పక్క మౌనికక్క దగ్గర వీడియో పట్టుకునే పోతా. ఒకవేళ నాకు మౌనికక్క అంటే కొద్దిగా ఇష్టం కాబట్టి, కొద్దిగా రెస్పెక్ట్ కాబట్టి నేను అక్కని ఫోర్స్ ఏం చేయలేను. సో పోయి చూస్తా. ఒకవేళ బై మిస్టేక్ ఉన్నదనుకో, నా జీవితంలో అక్క ముఖం చూడను. ఇంకోటి ఏంటిదంటే, నాకు ఇంకో డౌట్ ఏంటిదంటే, పండు దగ్గర ఉందేమనుకుంటున్నా. ఆ రోజు నేను పండుని తిడితే అజయ్ గారు తిట్టిండు, మౌనికక్క తిట్టింది, మీరు కూడా చూసిరు కింద కామెంట్లో కొంతమంది. సో అందరితో ప్రతి ఒక్కరు తిట్టారు. ఒక్కవేళ ఇది మాత్రం సన పండు దగ్గర ఉందనుకో, ఏ సుల్లిగా అడ్డం వచ్చినా పండుని ముట్ట కుడిపిస్తా. ఎట్లా ముట్ట ఉడుకుతున్నా తెలుసా, డేంజర్గా చేస్తా. ఎవడేమనుకున్నా సార్ నాకు ఫరక్ కూడా పడదు. అజ్జోనికి ఫోన్ చేసిన, అజ్జో ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి, ఇట్లా నాకు మెసేజ్ పెట్టి ఇట్లా పోయింది, నాకు పండు దగ్గరనే ఉందేమో అనిపిస్తుంది, నువ్వు వస్తావా, నేను రావాలా అన్న. వస్తున్నావా, జిమ్లోనో ఒక 10 నిమిషాలు అన్నాడు. వస్తుండంట. వచ్చినాక వానికి కూడా క్లారిటీగా చెప్తా, నిన్ను పట్టించుకోమని అడగట్లా. నీకు చెప్పింది ఏంటిదంటే, ఆ రోజు నీకు చెప్పినా, ఈ రోజు కూడా నీకు చెప్తున్నా, ఒక్కవేళ పండుతో సన పోయినట్టుంటే వడ్డ ఉడిపేస్తా అని చెప్తున్నా. సో సజ్జోడు వచ్చిండు, ఎవరు కొడుతుండ్రు దా వీరా. పండు ఎక్స్లవర్ వీరా. మళ్ళీ పంచాయతీ ఏం లేదురా, ఏం అనలేదు, ఇంకా అన్నలే అనుకోవాలి. చెప్పు నా మంచి కూర్చో. ఆ రోజు ఎంత పెద్దలో పెట్టుకున్నావు పండుగ గురించి? ఏ రోజు? ఆ రోజు
అదే పండు తప్పు ఉండదు, ఈ పండుతో మంచి కాబట్టి. నాకు మొన్న ఏమైందంటే, మొన్న ఎవరో ఇద్దరు ఇంట్లోకి వచ్చిరని గొడవ అయింది, గుర్తుందా? ఎవరో ఇద్దరు ఇంట్లోకి వచ్చి సన్ ఉన్నప్పుడు అని. అది ఎవరో నేను క్లారిటీ ఇచ్చేసిన, మీ చెల్లెకి సంబంధం లేదని చెప్పిన. ఓకే. సో తర్వాత ఏమైందంటే, నెక్స్ట్ డే నాకు ఫీవర్ వచ్చి 4 days అవుతుంది, నీకు కూడా తెలుసు. రోజు వీడియో కొట్ట నీకు వచ్చినప్పుడు వీడియో కొట్టినావా నాకు వచ్చి, దాన్ని నైటే చెప్పిన నాకు ఫీవర్ వచ్చింది, నెక్స్ట్ ఏం కొట్టాను. 4 days అవుతుంది. నాకు ఫీవర్ వచ్చిన రోజు మెసేజ్ పెట్టి వెళ్ళిపోయిందంటే 3 రోజుల నుంచి నా మెసేజ్ లేదు, ఫోన్ కలుపుతలేదు, ఏడుందో కూడా తెలియదు. ఏమని మెసేజ్ పెట్టిందంటే, నీకు నాకు ఏ సంబంధం లేదు, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు, ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండు, నీకు దూరంగా కాదు ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతున్నాను, స్విచ్ ఆఫ్ చేసేసి పోయింది ఫోన్. ఎవరు వచ్చి నాకు ఎందుకో డౌట్ పడుతుంది, పండు విజయవాడ ఉంది కదా, పండు దగ్గర పోయిందేమో డౌట్ పడుతుంది. పండు విజయవాడ పోయింది వాళ్ళ అమ్మ బర్త్డే. అదే చెప్తున్నా, ఎందుకంటే మేము మాకు గొడవ కాక ముందు నుంచి పండు దాన్ని రమ్మంటుంది. నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి మా మమ్మీ దగ్గరికి నేను తీసుకుపోతాను. నీ దగ్గరికి ఇప్పుడు నేను పిలిచి నేను నిన్ను తక్కువ పట్టడానికి కాదు, నేను గొడవ ఆడడానికి కాదు. ఒకవేళ పండే తీసుకుపోయినట్టయితే నువ్వు కానీ ఇంకెవ్వరు మిడిల్ వచ్చినా మొట్ట ఊడిపిస్తాను. దానికి రెడీ అను. నేను కూడా చెప్తున్నాడు, అగ్గర్ పండే సనాన్ని తీసుకుపోయిందంటే నువ్వు కాదు నేనే మొట్ట ఉడతా పండు, సరేనా? అక్క ఫిక్స్. అరే 100% మాట ఇస్తున్నా అంటే కథ మాట మీద ఉంటాను, సరేనా? అగ్గర్ పండు గిట్ట సనాని పలానా చూడ అని చెప్పి విజయవాడ తీసుకెళ్ళి విజయవాడలో ఉండి విజయవాడలో ఉంచిందంటే చూడు కానీ ఇది ఫిక్స్ అయిపోయి మాట. అదే పండు తీసుకుపోయిందంటే మాత్రం నువ్వు అడ్డం వచ్చినా నేను మొట్ట ఊడిపిస్తాను. ఎవరు మొట్ట ఉడుతావు? పండుని నేనే మొట్ట ఉడుతాడు. అప్పుడు నా సాటిస్ఫాక్షన్ ఉండాలిగా. నేను ఒకటి లెంకన్ ఏదైనా ఉందంటే అది మౌనికకున్న శంషాబాద్ ఇల్లు మాత్రమే, మిగతా మొత్తం లెంకిన. నాకు ఫీవర్ వచ్చిన మరొకసారి లెంకు మళ్ళా నా బండి ఇస్తా. ఆడిగో శంషాబాద్ పోతా, నువ్వు బండి నా దగ్గర బండి లేదా? ఆ బండి ఒకసారి ట్రై చేసి చెక్ చేయి. అమ్మో మౌనిక నమ్మలేము, పండు నమ్మలేము, ఈ ఆడోనే నమ్మలేము, ఈ అమ్మాయినే నమ్మదు స్వామి. పక్కన పెట్టుకుంటారు లేరని చెప్తారు. వామ్మో ఎంతో వద్దు. ఏం చెప్తున్నా, నేను ఎవరిని నమ్మట్లా. నేను నా కళ్ళతో ఇంటికి వచ్చి చూసేదాకా ఎవరిని నమ్మను. సరే డీల్ బా. ఒకవేళ పండు గిరా తీసుకుపోయిందా నాకు చెప్పకుండా, సాయం చెప్పకుండా, తర్వాత ఏదైతే అది రచ్చరచ్చనగా. నేను అందుకే అరే నీకు దీనికోసం నేను ఎందుకంటే రేపు పొద్దున ఒక మాట వద్దున్నాను. మాట అన్నప్పుడు బై మిస్టేక్లో నేను మాట జారిన అనుకో, సుల్లిగా ఆ రోజు నువ్వు నన్ను అన్నావు ఈరోజు ఏమైంది రాని, అది అన్నదానే ముందే క్లారిటీ వీడియో ముంగట వాళ్ళకి కూడా చెప్పినాం. ఎవరెవరైతే కామెంట్లు పెట్టిరో పండుని తిట్టిన రోజు, సో వాళ్ళందరూ ఈ వీడియో కింద చూడరు, వీడియో ఎవరు తీసుకోపోయారో కూడా నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పినాం. అందుకే నీకు కూడా ఇదే వీడియోలో నేను పిలిచిన, ఇదే వీడియోలో మౌనిక దగ్గర కూడా పోతా. పోయి అక్కదు కుళ్ళ ఇప్పుడే చెప్పేస్తున్నా కదా, నా జీవితంలో ముఖం చూడ మౌనిక దగ్గర ఉంటే మాత్రం మదర్ ప్రామ్ చెప్తే చూడదు. నా క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాగా. అసలు జీవితంలో మౌనిక పర్సనల్ లైఫ్ లో ఉన్నది. క్లారిటీ లేదు, మౌనిక దగ్గర ఉందో మరి పండు దగ్గర ఉందో ఇంకెవరి దగ్గర. నా దగ్గర అయితే లేదు. నా దగ్గర నిజంగా నేను తీసుకెళ్ళినా, అది కూడా ముందు చెప్పిన వీడియో కూడా కొట్టినా, ఫ్లాట్ లో ఉంది, కాస్త ఫ్లాట్ లో వీడియో నీ దగ్గర ఉందనిలే. అదే వీడియో కొట్టిన తెల్లారు అయిపోయింది మ్యాటర్. ఇది నా క్లారిఫికేషన్ లేదు. నేను జస్ట్ ఇట్లా ఆంధ్ర పోయినా భీమవరం కథం రాగానే లేదు, నేనే పరిచయం అయినా నీకు ఎట్లా చెప్పాలి అర్థం కాలేదు. నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకే భయం. నాకు ఫోన్ చేస్తే నేను ఎడుకోబోతున్నా నా గురించి ఎత్తుకన్నా అంటే అంటే ఏంది రేపడితే మరి అయితే ఓ వీక్ వస్తుంది, నా వీక్ వస్తుంది, మంచి చెడైనా నేను తీసుకొచ్చిన. నేను ఏడో దాచి పెట్టినాడు అయితే మళ్ళీ ఆలోచించారు మీరు ఇవన్నీ. అంటే మొత్తానికి ఒకటి క్లియర్ చేసుకొని నాకు సంబంధం లేనట్టు ఒకటి క్లియర్ చేసుకుంటే చచ్చిపోయినా నాకు సంబంధం లేదు, ఏదైనా నాకు సంబంధం ఉండదు. పుట్టి మాటకు చెప్పేస్తే వెళ్ళిపోతుంది. అంటే రిపుకునా రేపు పొద్దునేమన్నా తోని తెంగుతారు, నన్ను తెంగుతారు. నా గుద్దల రాడేసి లావడితే నువ్వు మొట్ట మీదికి లేదు ఆకాశం మీదకి. సరే బాబా పండుగ ఫోన్ చేసి మాట్లాడచ్చు. పండుగ నా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫస్ట్ డే ఫోనే కలేదు, తర్వాత నుంచి ఫోన్ చేసి ఫోన్ సిగ్నల్ లేదు, సిగ్నల్ లేదో ఏమో ఫోనే లిఫ్ట్ చేస్తలేదు. నిన్ననైతే చెప్తా బిజీ అయిపోయినా వాళ్ళు ఏం చేద్దాం, పెద్దలు అయిపోయినా
ఊడి అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే నిద్రలో లిఫ్ట్ చేస్తాను నేను. ఓ నువ్వు లిఫ్ట్ చేస్తే ఎమర్జెన్సీ అని వాళ్ళకి ఎమర్జెన్సీ ఏం తెలుసు వాళ్ళకి. నైట్ 2-3 ఫోన్ చేసినా మీదనే ఉంటారుగా, మీద ఉంటే ఇట్లా పోవచ్చు, లేకపోతే కిందికి రావచ్చు. వాళ్ళు ఫోన్ చేస్తే నేను నిద్రలో నేను లిఫ్ట్ చేస్తా. పండు ఈ వీడియోను చూస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం అనుకో, వీడికి వచ్చినాక డేంజర్గా లాగొస్తా ఇంటికి. ఏది దొరికితే దాంతో కొడతా. ఫోన్ లిఫ్ట్ చేయి, రెస్పాండ్ అవ్వు. ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అయిపోద్ది. రెస్పాండ్ కాకుండా ఉన్నావు అనుకో, మంచి చెడు ఎందుకు చెప్పు. మనుషులు ఏమేమో అవుతున్నాయి బయట, నా మైండ్లో 100 తిరుగుతాయి. ఆ ఉంది కావచ్చు, ఇదే దాసపెట్టింది కావచ్చు, నన్ను ఆడుకుంటుంది కావచ్చు. మరి బాబు నాకేం అర్థమవుతలేదు. పిచ్చి దెంగుతుంది. 4 రోజుల నుంచి నా మొట్ట కరెక్ట్ తిండి లేదు, తిందామన్నా నోరు టేస్ట్ వస్తలేదు. పక్కన దెంగితే టాబ్లెట్లు వేసుకోను అంటే ఈ పూగుల పంచాయతీలో ఒకటి నాకు మొట్ట కూడా నీకు. అమ్మని దెంగ జీవిత దునియా మీద లవర్లు ఉన్నారా లేదా నా మొట్ట మేమే ఉన్నామా? అమ్మ పూకుల లవ్ పూకుల సుల్లి ఆ ఓళ్ళ ఏలని చోటు కనబెట్టిండో దీన్ని ఫస్ట్ అని దెంగాల లవ్ అనే కాన్సెప్ట్. పరీక్ష రాసి అయితే అట్లా ఒకటి మొట్ట కూడాలా, లేకపోతే ఇట్లా ఒకటి మొట్ట కూడాలా? ఎట్లా ఒకటి మొగడు మొట్ట కూడాల్సిందే లాస్ట్కి. ఆడోళ్ళు ప్రశాంతంగా ఉన్న ఒకటి పెళ్లి వేసుకొని తెంగేస్తారు, బుద్ధ సంపాదించిన కట్టుకొని అయ్యవ చూడగానే మోట కలాస్ అయిపోయి ఇండోళ్ళు కదా అవడాడు అమ్మని తెంగించుకొని పోవాలి మొగోడు. ఆగిదేమో పూకుల కెమెరా టీ పెట్టిన ఆకలి అవుతుంది. పిచ్చకాయలు ఉన్నాయి తినోడా మేకలు.